Hi friends, welcome to IACE. IACE త్రిశూల్లో భాగంగా ఈరోజు క్వశ్చన్ పేపర్ నెంబర్ 14 ఎలా ఉందో చూద్దాం రండి. క్వశ్చన్ పేపర్ నెంబర్ 14. Yes, first one, reading comprehension. రీడింగ్ కాంప్రహెన్షన్ తర్వాత పిల్లర్స్. ఎస్, పిల్లర్స్ తర్వాత దిస్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ స్పెల్లింగ్ ఎర్రర్. స్పెల్లింగ్ ఎర్రర్ పెద్ద టైం పట్టదు కాబట్టి కంప్లీట్ చేసి ముందుకెళ్దాం. టుమారో కరెక్ట్గా ఉంది మిత్రమా, కన్వీన్డ్ కరెక్ట్గా ఉంది, కానీ కమిషనర్లో డబుల్ ఎస్ రావాలి. కమిషనర్ అనే పదంలో డబుల్ ఎస్ రావాలి. ఇక్కడ ఎర్రర్ కనపడుతోంది, దట్ ఈజ్ ఎస్ఎస్ఐ. కమిషనర్లో డబుల్ ఎస్ రావాలి, దట్ ఈస్ ద ఎర్రర్. సో ఎర్రర్ ఎక్కడుంది? థర్డ్ వన్లో ఉంది. నౌ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాము. అడ్రస్సింగ్ సిస్టమాటిక్ అండ్ ప్రెడిక్టబిలిటీ స్లంప్. 4 బాగానే ఉన్నప్పుడు ఆల్ కరెక్ట్ అప్లై చేయకూడదు. చదువుదాం. ద రియల్ సొల్యూషన్ టు ద అగ్రారియన్ డెట్ క్రైసిస్ ఇన్ పంజాబ్ లైస్ ఇన్ అడ్రస్సింగ్. ఇన్ అడ్రస్సింగ్లో అడ్రస్సింగ్ అనే పదం కాంటెక్స్చువల్గా కరెక్ట్, స్పెల్లింగ్ కూడా కరెక్ట్. సిస్టమాటిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్. ఇక్కడ మనకి డౌట్ వచ్చింది. సిస్టమాటిక్ అని అంటే ఒక పద్ధతిగా, ఒక క్రమ పద్ధతిలో అని అర్థం. ఇది సిస్టమాటిక్ ప్రాబ్లమ్స్ కాదు, అగ్రికల్చర్ అనే సిస్టంలో వచ్చిన ప్రాబ్లమ్స్. కాబట్టి సిస్టమాటిక్గా అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ 3 months, ఎవ్రీ 5 months, అది సిస్టమాటిక్గా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. అది ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఒక రెగ్యులర్గా జరుగుతుంటే దాన్ని సిస్టమాటిక్ అంటారు. కానీ ఇక్కడ ఒక సిస్టంలో వచ్చిన ప్రాబ్లం కాబట్టి మిత్రమా ఇది సిస్టమిక్. దట్ ఈస్ సిస్టమిక్ ప్రాబ్లం. ఇది సిస్టమాటిక్ ప్రాబ్లం కాదు, సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిస్టమాటిక్ అండ్ సిస్టమిక్. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో స్పెల్లింగ్ ఎర్రర్ కాకుండా ఇన్అప్రాప్రియేషన్ మీద ఎర్రర్ అడిగాడు. అది సిస్టమాటిక్ అప్రోచ్ కాదు, సిస్టమిక్ ప్రాబ్లం. ఓకేనా? సిస్టమాటిక్ అంటే రెగ్యులర్గా, సిస్టమిక్ అంటే సిస్టంలో వచ్చేటువంటిది అని అర్థం. నౌ ద నెక్స్ట్ వన్. ఎస్, ద పోలీస్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ షల్ హ్యావ్ టు అవైట్ కాదు, షల్ హ్యావ్ టు వెయిట్ అండ్ చెక్. ఇది ఒక పదం. ఇది అవైట్ అండ్ చెక్ కాదు మిత్రమా, that is wait and check. So that await కాదు, shall have to wait and check. యాక్చువల్గా wait for is equal to await అంటాము. సో ఇక్కడ wait and check అనేది ఫ్రేజ్ నాన్న, టు await and check కాదు. రిమైనింగ్ పదాల్లో మెజర్ MEASURES కరెక్ట్, సఫిషియంట్ SUFFICIENT కరెక్ట్, అడ్రస్ ద ఇష్యూస్లో ADDRESS కూడా కరెక్ట్. సో కంప్లీట్ చేసాము. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్ విత్ కాల్డ్. ఇది ఎర్రర్ లొకేషన్ కనపడుతోంది. ఎర్రర్ లొకేషన్ తర్వాత ఇంక పేపర్లో ఏముందో చూద్దాం. దిస్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ పారాజంబుల్. మళ్ళీ వద్దాం. రాటిఫైడ్ వెర్బ్ ఆర్ adjective. timid adjective, portable adjective, imprudently adverb. So this is the paper. Now మళ్ళా మొదటి నుంచి వద్దాం రండి. ద ఫస్ట్ వన్ మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ చివరిలో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి రీడింగ్ కాంప్రిహెన్షన్ చివరిలో చూద్దాం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9లో ఫిల్లర్ కనపడుతోంది. కమాన్. హోలీ విచ్ ఈజ్ పాపులర్ ఏన్షియంట్ హిందూ ఫెస్టివల్. హోలీ అనేది ఒక పాపులర్ హిందూ ఫెస్టివల్.
దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి సెలబ్రేట్ వాడదామని ఉన్నా ఇక్కడున్నదేమో ఈజ్, ఇక్కడున్నది ఈజ్, అది బి యొక్క రూపమై ఉంది, ప్లస్ V3 ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే ఇక్కడున్నది బై ముందు V3 ఉండాలి, బి తర్వాత V3 ఉండాలి కాబట్టి సెలబ్రేట్ అనే పదాన్ని మనం చేసుకోలేం. సో దట్ ఈజ్ స్పెంట్ కాదు, ఈజ్ ఎంజాయిడ్. ఈజ్ ఎంజాయిడ్ బై ఆల్ ఆఫ్ అస్. యాక్చువల్గా సెలబ్రేటెడ్ అని ఉంటే కనుక సెలబ్రేటెడ్ బై ఆల్ ఆఫ్ అస్ అని ఉండేవాళ్ళం. అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేద్దామని ఎగ్జామినర్ సెలబ్రేట్ ఎంజాయిడ్ ఇచ్చాడు. సెలబ్రేట్ అనే పదం వాడాలనిపించిన వాళ్ళు వాడేస్తారు, బట్ అక్కడ గ్రామటికల్ ఎర్రర్ వస్తుంది. కాంటెక్చువల్గా సెలబ్రేట్ అనే పదం కరెక్టే కానీ గ్రామటికల్గా అది రాకూడదు. సో దట్ ఈజ్ ఎంజాయిడ్ బై ఆల్ ఆఫ్ అస్. క్వశ్చన్ నెంబర్ 10. ఇన్ ద డాష్ 2 months అన్నాడు. పాస్ట్ లాస్ట్ వాడదామంటే లేదు, ఎందుకంటే విల్ నాట్ బి ఏబుల్ అనేటువంటి ఒక ఫ్యూచర్ కనపడుతోంది కాబట్టి ఐ కెనాట్ గో విత్ పాస్ట్, లాస్ట్తో వెళ్ళలేను. అది ఫార్దర్ కాకుండా ఫర్దర్ నుంచి ఆలోచించే వాళ్ళం. సో దట్ ఫ్యూచర్ని చెప్పడానికి మన దగ్గర ఉన్నది ఇన్ ద నెక్స్ట్ 2 months. In the next 2 months, we will not be able to follow the diet plan suggested by our trainer. ఎందుకు నెక్స్ట్కి వెళ్ళామో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. విల్ నాట్ బీ ఏబుల్ అనేది ఫ్యూచర్ని చెప్తోంది కాబట్టి ఇన్ ద నెక్స్ట్ అనేది వాడుకున్నాం. Now, question number 11. Dash you complete the assignment in time. You will not be allowed. ఇక్కడ ఎప్పుడైతే మనకి will not be allowed అనేది కనపడుతోందో మనం చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. కంప్లీట్ అనేటువంటిది V1 కనపడుతోంది. సెకండ్ స్టేట్మెంట్లో will not ప్లస్ V1 కనపడుతుంది. సో దట్ మనము కండిషనల్ ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇఫ్ యూ కంప్లీట్ ద అసైన్మెంట్ ఇన్ టైమ్, నో, అది మీనింగ్ అవ్వట్లేదు. అన్లెస్ యూ కంప్లీట్ ద అసైన్మెంట్ ఇన్ టైమ్, అసైన్మెంట్ని ఇన్ టైంలో నీవు కంప్లీట్ చేయకపోయినట్లయితే యూ విల్ నాట్ బీ అలౌడ్ టు ప్రొసీడ్ ఆన్ లీవ్. సో దట్ అబ్సల్యూట్ ఇక్కడ సూటబుల్ ఏమైందంటే అన్లెస్ అయింది. అన్లెస్ వల్లనే మనకి అక్కడ నెగిటివ్ మీనింగ్ అనేది వస్తుంది. దాని అర్థం ఏంటండి, అన్లెస్ యూ కంప్లీట్ ద అసైన్మెంట్ ఇన్ టైమ్, ఇన్ టైంలో అసైన్మెంట్ కనుక కంప్లీట్ చేయకపోతే you will not be allowed to proceed on leave. That is ప్లస్ V1, will plus V1 రూల్లో నెగిటివ్ వచ్చింది కాబట్టి అన్లెస్ అప్లై చేసి. ద నెక్స్ట్ వన్, we have very dash అంటున్నాడు. We have very dash idea of what dark matter is and physicists have yet to detect a dark matter practice. ఒకవేళ మనకి హ్యావ్ ఎక్స్టెండెడ్ ఐడియా, ఎక్కువ ఐడియా ఉంటే ఇంకా దాని గురించి ఫిజిసిస్ట్లే చెప్పలేరని ఎలా అంటాము అంటే మనకు అంతగా దాని మీద ఐడియా లేదు, వ్యాస్ట్ ఐడియా లేదు, ఎక్స్టెండెడ్ ఐడియా లేదు. వీ హ్యావ్ వెరీ ఎర్రనెస్ అని వాడలేం. ఇక్కడ ఉన్న పదాల్లో మనం యూజ్ చేయగలిగింది వీ హ్యావ్ వెరీ లిటిల్ ఐడియా. ఒకసారి అనుకుని వీ హ్యావ్ వెరీ లిటిల్ ఐడియా అనుకుని లిటిల్ అప్లై చేద్దాం రండి, అర్థం రావాలి కదా. వీ హ్యావ్ వెరీ లిటిల్ ఐడియా మీన్స్ వీ హ్యావ్ నో ఐడియా. మాకైతే పెద్దగా ఐడియా లేదు దేని గురించి, ఆఫ్ వాట్ డార్క్ మ్యాటర్ ఈస్. డార్క్ మ్యాటర్ అంటే ఏంటో మాకు తెలియదు. అండ్ ఫిజిసిస్ట్స్ హ్యావ్ యట్ టు డిటెక్ట్ ఏ డార్క్ మ్యాటర్ పార్టికల్. అదేంటో ఇంకా వారు కూడా కనుగోలేదు కాబట్టి మాకు పెద్దగా ఐడియా లేదు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ లిటిల్, ద వర్డ్ లిటిల్. లిటిల్ ఇక్కడ ఇంప్లై చేస్తుంది నో ఐడియా. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్దో హీ ఈస్ హార్డ్లీ సీన్ స్పెండింగ్ మనీ. పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టేటవాడు, హార్డ్లీ సీన్ స్పెండింగ్ మనీ. హీ ఈజ్ క్వైట్ డాష్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్పింగ్ ద పూర్. పేదవాళ్ళకి హెల్ప్ చేసే మాత్రం బాగుంటాడు. ఎప్పుడైతే దో, ఆల్దో లాంటివి వాడుతున్నామో ఒక స్టేట్మెంట్లో నెగిటివ్ ఉంటే రెండవ స్టేట్మెంట్లో పాజిటివ్ ఉండాలి.
దో కానీ ఆల్దో బట్ హౌఎవర్ మొదలైన వాడుతున్నప్పుడు ఒక నెగిటివ్ ఒక పాజిటివ్. ఇక్కడ ఏమంటాడు, హీఈస్ హార్డ్లీ సీన్ స్పెండింగ్ మనీ. ఇతను డబ్బులు ఖర్చు పెడుతున్నట్టుగా మనకు పెద్దగా కనిపించదు అన్నాడు. కానీ ఇప్పుడు దీనికి ఆపోజిట్ రావాలి. స్ట్రాంగ్ లేదు, రోయల్ లేదు, మైజర్ లేదు. ఎస్ వీ కెన్ గో విత్ జనరస్. హీఈస్ క్వైట్ జనరస్ when it comes to helping the poor. పేదవాళ్ళకి సహాయం చేయడం విషయంలో చాలా జనరస్గా ఉంటాడు. పేదవాళ్ళకి సహాయం చేయడం విషయంలో చాలా జనరస్గా ఉంటాడు అని చెప్తున్నాడు. సో దట్ వీ కెన్ గో విత్ జనరస్. పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టడు, కానీ పేదవాళ్ళకి సహాయం చేయడంలో మాత్రం చాలా ముందుంటాడు, చాలా జనరస్గా కైండ్గా ఉంటాడు అని చెప్తున్నాడు. Now we can go with this question. Although both agreements affirm the duty of parties to prevent and eliminate land-based marine pollution, they do not prescribe అన్నాడు. ఇది do not అనే పదం మనకు కనిపించగానే do plus v1, does plus v1, did plus v1 అనే రూల్ ప్రకారము డు నాట్ ప్రిస్క్రైబ్డ్ కాదు, డు నాట్ ప్రిస్క్రైబ్ అని రావాలి. దట్ ఈస్ నాట్ డు నాట్ ప్రిస్క్రైబ్డ్, దట్ ఈస్ డు నాట్ ప్రిస్క్రైబ్. రూల్ వచ్చి మనం ఏం మాట్లాడుకుంటాం, దట్ ఈస్ డూ ప్లస్ v1, డస్ ప్లస్ v1, డిడ్ ప్లస్ v1, డు నాట్ డిస్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. Consumers must understand that a high standard of knowledge will be passed on to they in simple and understandable terms by an expert. సో ఇక్కడ మనం గమనించినట్లయితే consumers must understand that a high standard of knowledge will be passed on to them. To they కాదు, to them. వారికి పాస్ ఆన్ అవుతుంది కాబట్టి దే అనే పదంలో ఎర్రర్ కనపడుతోంది. సో మనం ఎర్రర్ ఎక్కడ గమనించవచ్చు అంటే సిలో. will be passed on to them in simple and understandable terms by an expert. So our option is C. Next one. Welfare lobby groups had urging అని ఎలా అంటామండి, had urged అనాలి. కానీ సో దట్ హ్యాడ్ అనేటువంటిది హ్యావ్ యొక్క రూపమై ఉంది. మన బేసిక్ రూల్ ఏంటంటే హ్యావ్ యొక్క రూపాలతో ఎప్పుడు కూడా v3 రావాలి. కాబట్టి హ్యాడ్ అర్జింగ్ అని అనలేము, హ్యాడ్ అర్జ్డ్ అని మాత్రమే అనగలం. హ్యాడ్ అర్జింగ్ కాదు, హ్యాడ్ అర్జ్డ్ దట్ హోమ్లెస్నెస్ అండ్ మెంటల్ ఇల్నెస్ బీ కన్సిడర్డ్ ఎగ్జంప్షన్ బట్ దిస్ వాజ్ రిజెక్టెడ్. సో హ్యావ్ ప్లస్ v3లో భాగంగా హ్యాడ్ అర్జింగ్ కాదు మిత్రులారా, దట్ ఈస్ అర్జ్డ్. Next one. Question number 20. Contrary to popular belief ki contrary ga motorways are the safest roads to drove on అన్నాడు. To drove కాదు, drive అనే పదం రావాలి. Because as you know, to అనే పదంతో v1 రావాలి, that is to drive. To drove కాదు, to drive on, and speed limit should be increased. Speed limit should be increased. సో ఇక్కడ మనం తీసుకున్న రూల్ 2 plus v1, to drove అని అనకూడదు, to drive అని అనాలి. కాబట్టి corporations are taking advantage of public resources and subsidies while driving up the price of water and cutting off the poorest users. Very good. Corporations are taking advantage of public resources and subsidies while driving up the price of water and cutting off the poorest users. There is no error. ఏ విధమైన ఎర్రర్ ఇక్కడ మనకి ఇందులో కనిపించడం లేదు. Yes. దేంతో స్టార్ట్ చేయాలి?
While mountain lion populations have expanded across most of the American West, wolves are still trying to recolonize parts of their historic range. They also rest on public input. But such scientific recommendations are not always implemented in practice because wildlife management decisions don't just depend on the science. Yes, we can start with. We can start with. We can start with the T. Sorry, T తో స్టార్ట్ చేసి చూద్దాం. ఏముంది టీలో? wolves గురించి చెప్తున్నాడు. Since wolves affect mountain lion abundance so greatly, the study suggests that in places where wolves and mountain lions overlap, officials should implement more restrictive hunting quotas. More restrictive hunting quotas on cats to avoid a crash in their population. లేదు, ఈతో మనం స్టార్ట్ చేయలేం. ఈతో స్టార్ట్ చేయలేనప్పుడు మరి ఇంక దేంతో స్టార్ట్ చేయొచ్చో చూద్దాం. ఈతో ట్రై చేద్దాం. While mountain lion populations have expanded across most of the American West, wolves are still trying to recolonize parts of their historic range. Since wolves affect mountain lion abundance so greatly, the study suggests that in places where wolves and mountain lions overlap, officials should implement more restrictive hunting quotas on cats to avoid a crash in their population. But such scientific recommendations okay. But such scientific recommendations are not always implemented in practice because wildlife management decisions don't just depend on the science. They also rest on public input. They don't just depend on the science. They also rest on. ఇక్కడ డిపెండ్ ఆన్, ఇక్కడ రెస్ట్ ఆన్, రెండు ఒకటే కాబట్టి ఇక్కడో ఎస్ తర్వాత ఆర్ వస్తుంది. ద మేజర్ కంబ్యాక్స్ ఆఫ్ wolves and mountains in recent decades have been met with backlash. I can go with Q, SRQ. కమాన్, ఒక్కసారి పీటీనా టీపీనో చెక్ చేద్దాం. కమాన్. ఫస్ట్ వన్, while mountain lion populations have expanded across most of the American West, wolves are still trying to recolonize parts of their historic age. Okay. Since wolves affect mountain lion abundance so greatly, the study suggested in places where wolves and mountain lions overlap, officials should implement more restrictive hunting quotas on cats to avoid a crash in their population. Yes, we can go with the P and we can go with the T. But recommendation ఎక్కడో చూద్దాం. Since wolves affect mountain lion abundance so greatly, the study suggests, so that ఆ స్టడీ రికమెండేషన్ ఉంది అన్నాడు కాబట్టి దాని గురించి మాట్లాడుతూ, but such scientific recommendations are not always implemented in practice because wildlife management decisions do not just depend on the science. They are also rest on public input. The major comebacks of wolves and mountain in recent decades have been met with backlash. So that I am going with the P. While mountain lion populations expanded across most of the American West, wolves are still trying to recolonize.
ఇక్కడ మౌంటైన్స్ లైన్కి వోల్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్తున్నాడు. సిన్స్ వోల్స్ ఎఫెక్ట్ మౌంటైన్ లయన్ అబెండెన్స్ సో గ్రేట్లీ ద స్టడీ సజెస్టెడ్ ఇన్ ప్లేసెస్ వేర్ వోల్స్ అండ్ మౌంటైన్ లయన్స్ ఓవర్లాప్ అఫీషియల్స్ షుడ్ ఇంప్లిమెంట్ అని ఒక రికమెండేషన్ ఇచ్చారు. బట్ సచ్ సైంటిఫిక్ రికమెండేషన్స్ ఆర్ నాట్ ఆల్వేస్ ఇంప్లిమెంటెడ్ అంటున్నాడు. అవి కేవలం సైన్స్ మీద కాకుండా పబ్లిక్ ఇన్పుట్ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నాడు. సో దట్ వాటి యొక్క పాపులేషన్ తగ్గుతోంది బికాజ్ దిస్ ఈస్ దేర్ బ్యాక్లాష్ అని చెప్తున్నాడు. సో దట్ వీ కెన్ గో విత్ బి, టి, ఎస్ ఆర్ క్యూ. మరొక్కసారి క్లియర్గా చదువుకుందాం. సార్ ముందుగా మౌంటైన్ లయన్ గురించి వోల్స్ గురించి ప్రారంభించింది పీలో. రెండు ఉన్నాయి కాబట్టి వైల్ అనే పదంతో స్టార్ట్ చేశాను. వీటి యొక్క పాపులేషన్ ఏమవుతోంది ఎలా ఉంటుందో చెప్పడానికి ఎక్కడికి వచ్చాడంటే టీలోకి వచ్చాడు. కేవలం ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి క్లాష్ వలన ఒక పాపులేషన్ పడిపోవచ్చు అనే ఉద్దేశంతో అంటాడు. స్టడీ ఏం సజెస్ట్ చేసిందో ఒకటి చెప్తున్నాడు, ఏం ఇంప్లిమెంట్ చేయాలో చెప్పాడు. బట్ సచ్ సైంటిఫిక్ రికమెండేషన్స్ అనేవి ఆల్వేస్ ఇంప్లిమెంట్ చేయడం కుదరదు. ఎందుకంటే ఈ డెసిషన్ని కూడా జస్ట్ సైన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వో, ఇవి దే ఆల్సో రెస్ట్ ఆన్ పబ్లిక్ ఇన్పుట్ అన్నాడు. అది పబ్లిక్ ఇన్పుట్ మీద కూడా రిలై అవుతుంది అన్నాడు. ఎస్ తర్వాత ద మేజర్ కమ్బ్యాక్స్ ఆఫ్ వోల్స్ అండ్ మౌంటైన్ లయన్స్ ఇన్ రీసెంట్ డికేడ్స్ హ్యావ్ బీన్ మెట్ విత్ backlash. So that I am going with PTS or Q. Ratification జరుగుతోంది, accreditation జరుగుతోంది అంటారు. అంటే proving that it is correct, that is ratified. Proved correct అని అంటాం, that is ratified. ఇక్కడ దేనిని రాటిఫైడ్ చేశారో చూద్దాం. రాటిఫైడ్ దానిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చా అంటే ఒక అడ్జెక్టివ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ద 19th amendment granting women the right to vote was ratified. It was justified. This is correct అని ప్రూవ్ చేయబడింది. That is correct. The club's updated bylaws were ratified. They accepted, they agreed by its members. The editorial guidelines were ratified by the publishing house. ఆ యొక్క రూల్స్ని గైడ్లైన్స్ని yes we are ready, we are okay, we are accepting అని రాటిఫై చేసింది. సో ద 19th amendment granting women the right to vote అనేటువంటిది రాటిఫై అయింది. The club's updated bylaws were also ratified by its members. నిజమే, ఇది కరెక్టే అని ప్రూవ్ చేయబడ్డాయి. The editorial guidelines were ratified by the publishing house. Yes, we are accepting. And publishing house kuda ratify chesindi. That is 1 correct, 2 correct, 3 correct. That is where we are going. We are going with D. Now, the next question. Timidity అనేది noun అయితే timid అనేటువంటిది fearfulness అని చెప్తోంది, పిరికితనాన్ని చెప్తోంది. That is where we are now. The cat's timid approach, correct. Cat's timid approach అని అంటున్నాడు. పిరికితనంతో కూడుకున్నది, ఫియర్ఫుల్తో కూడుకున్నటువంటి అప్రోచ్. Despite warnings, he continued his timid behavior, putting himself and others in danger with each passing day. Timidగా ఉంటే భయం ఎందుకండి, డేంజర్ ఎందుకు వస్తుంది? Her timid driving led to a no. So timid driving అనలేం, timid behavior వలన పుట్టింగ్ హిమ్సెల్ఫ్ అండ్ అదర్స్ ఇన్ డేంజర్ అన్నాడు. ఆ బిహేవియర్ వల్ల అది ర్యాష్ బిహేవియర్ కాదు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఓన్లీ 1. Portable. He bought a portable stove which can be moved, which can be carried. That is portable. Portable means that can be carried. They finally decided to buy a house having a portable place. No. Yes, her phone charger is portable, mean that can be carried, that can be moved. And move చేయొచ్చు, క్యారీ చేయొచ్చు అని చెప్తున్నాడు. కాబట్టి
పోర్టబుల్ స్టవ్, పోర్ట్ అంటే లిఫ్ట్ అని అర్థం అండి. ఒక చోట నుంచి మరొక చోటకి పోర్ట్ చేయడమే ట్రాన్స్పోర్ట్. పోర్టబుల్ అనే అడ్జెక్టివ్ చెప్తున్నాడు, దట్ ఈస్ పోర్టబుల్ అండ్ కన్వీనియంట్ ఫర్ ట్రావెల్ బోత్ 1 and 3. ప్రుడెంట్ అంటే తెలివితేటలు, కాషస్. ఇంప్రుడెంట్లీ అంటే కాషస్గా లేకపోవడం అని అర్థం వచ్చింది. ప్రుడెంట్లీ, కాషస్లీ, ఇంప్రుడెంట్లీ, నాట్ కాషస్లీ, నాట్ కేర్ఫుల్లీ. They acted imprudently, investing all their savings in single stock. ఒకే స్టాక్లో మొత్తం సేవ్ చేయడం ద్వారా వారు కాన్షియస్గా యాక్ట్ చేయలేదు అని చెప్తున్నాడు. సో దట్ వన్ ఈస్ దేర్. ద డ్రైవర్ imprudently decided to take the longer and tested route home. ఇది కూడా కాషియస్గా లేకపోవడాన్ని చెప్తోంది. He imprudently announced her retirement before. Yes, బెనిఫిట్స్ రాకుండానే అన్కాన్షియస్, అండ్ దట్ మీన్స్ కాషియస్గా లేకుండా కేర్లెస్గా అనౌన్స్ చేసింది. సో దట్ మొత్తం 3 స్టేట్మెంట్స్లో కూడా కేర్లెస్ అనే పదం వస్తుంది. కాబట్టి వీ కెన్ గో విత్ డి, దట్ ఈస్ 1, 2 and 3. దే యాక్టెడ్ ఇంప్రుడెంట్లీ, కేర్లెస్లీ. ద డ్రైవర్ ఇంప్రుడెంట్లీ డిసైడెడ్, కేర్లెస్లీ. షీ ఇంప్రుడెంట్లీ అనౌన్స్డ్, కేర్లెస్లీ. సో దిస్ ఈజ్ ద పేపర్. ఇప్పటి వరకు మనం రిమైనింగ్ ఆల్ టాపిక్స్ చేసేస్తున్నాం, ఒక ఆర్సీ తప్పించి. రండి ఆర్సీ చేద్దాం, చేస్తూ వెళ్దాం. ఏదైనా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మనం పారాగ్రాఫ్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ వర్డ్ ఇన్సెంటివ్ అన్నాడు. ఇన్సెంటివ్ అంటే ఎంకరేజ్మెంట్ ఉండేది. ఇన్సెంటివ్ ఒక పని చేయడానికి ఎంకరేజింగ్గా ఉండేదాన్ని ఇన్సెంటివ్ అని అంటాము. అటువంటి ఇన్సెంటివ్ ఇక్కడ ఎవరున్నారా అంటే మోటివేషన్ ఉంది. సబ్మిట్ చేయడం మీకు ఐడియా ఉంది, సబ్మిషన్ ఐడియా ఉంది. డిటరెంట్ అంటే దట్ స్టాప్స్ అని అర్థము. ఇంటరాక్షన్ అంటే ఇద్దరి మధ్యలో ఉండేటువంటి కమ్యూనికేషన్. దిస్ ఈజ్ యాక్టివ్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ మోటివేషన్, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ ఎలా ఉందో చూద్దాం. ఎక్కడైనా పారాగ్రాఫ్ చదవవలసి వస్తే ఖచ్చితంగా మనం చదువుదాం. మెనీ డాష్, మెనీ అని ఎప్పుడైతే అన్నాడో, మెనీ అనే పదం ఎప్పుడైతే పడిందో, ఆ మెనీ అనేది ప్లూరల్ కాబట్టి, మెనీ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ ప్లూరల్తో వెళ్ళొచ్చు, దట్ ప్లూరల్ ఈజ్ ఫ్యాక్టర్స్. సో మెనీ ఫ్యాక్టర్స్ కెన్ కంట్రిబ్యూట్ అనొచ్చు. కాబట్టి ఇప్పటివరకు మనం 2 క్వశ్చన్స్ని పేపర్కి వెళ్లకుండా, ఆర్సీ చదవకుండా చేయడం అనేది జరిగింది. దాన్ని మరి మూడోది చూద్దాం. రిలక్టెంట్గా ఉన్నాడు అంటే అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. రిలక్టెంట్గా ఉన్నాడంటే ఆ పని చేసే ఉద్దేశం లేదు అని అర్థం. అటువంటప్పుడు ఏం అడుగుతున్నాడంటే, రిలక్టెంట్గా ఉన్నాడు అంటే అన్ఎంథూజియాస్టిక్గా ఉన్నాడని, రిలక్టెంట్గా ఉన్నాడంటే రిఫరైన్ చేస్తున్నాడు, దూరంగా ఉన్నాడని అర్థం. సో అబాండన్లో డిఏఎన్ కాదమ్మా, డిఓఎన్. ఓకే, దానికి ఆపోజిట్ కావాలంటే చాలా ఇష్టంగా ఉన్నాడు, విల్లింగ్గా ఉన్నాడు అని చెప్పాలి. దట్ ఈజ్ సి. ఇప్పటి వరకు మనం 3 క్వశ్చన్స్ పారాగ్రాఫ్ చదవకుండా చేయడం జరిగింది. ట్రై చేద్దాం ఇంకెన్ని చేయగలము. As per the passage, which of the following are the factors? Which of the following is the main contributor to traffic congestion? But the most basic explanation is that number of drivers trying to use the same road is so high that it goes beyond the road's capacity to handle cars. ఏమంటాడు దాని ఉద్దేశం ఏంటి? మళ్ళీ అది చదువుతాం అంటే ఆన్సర్ అక్కడే ఉంది. Many factors can contribute to traffic congestion, but the most basic explanation is that number of drivers trying to use the same road is so high that it goes beyond the road's capacity. Capacity రోడ్డుకి మించి ఎక్కువగా ఉంది. Goes beyond అన్నాడు, that is exceed. Capacity of the roads అన్నాడు. Number of vehicles moving on the road exceeds the capacity of the roads. ఏ కరెక్ట్? కన్స్ట్రక్షన్ వర్క్ కాదు. రోడ్స్ బ్లాక్డ్ బై ద వెహికల్స్ కాదు. వెహికల్స్ మూవ్ ఎట్ స్లోయర్ స్పీడ్ కాదు. ట్రాఫిక్ లైట్స్ అట్ రెగ్యులేటర్స్ కాదు. వీ కెన్ గో విత్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మూవింగ్ ఆన్ ద రోడ్ ఎక్సీడ్స్ ద కెపాసిటీ ఆఫ్ రోడ్స్. ఈ క్వశ్చన్ కూడా ఈజీగా ఆన్సర్ దొరికింది. ద ఆన్సర్ ఈజ్ హియర్. యూజ్ ద సేమ్ రోడ్ ఈజ్ సో హై దట్ ఇట్ గోస్ బియాండ్ ద రోడ్స్ కెపాసిటీ టు హ్యాండిల్ కార్స్ అన్నాడు. సో దట్ వీ కెన్ గో విత్ from the first line only we got the answer.
నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. 4 క్వశ్చన్స్ అయిపోయినా 5th క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకసారి చదివి దీనికి కూడా ఆప్షన్ నుంచి తీయగలమేమో ట్రై చేద్దాం, అదర్వైజ్ చదువుకుందాం. క్వశ్చన్ నెంబర్ 5. Which of the following are followed by the cities to deal with the traffic congestion? వాళ్ళు ఏం చేస్తున్నారు? To deal with the traffic congestion, width of the existing lanes is increased, width of the existing lanes is decreased, the highway is expanded by adding more lanes. And another common to congestion is to add lanes. Add lanes to the highway either by widening the road or decreasing the width of the existing lane అన్నాడు. సో width of the existing lane ఇంక్రీజ్డ్ అయితే కాదు, డిక్రీజింగ్ అన్నాడు. సో దట్ width of the existing lane is decreased. ఇంకోటి ఏంటమ్మా, మోర్ యాడ్ లేన్స్ అన్నాడు కాబట్టి మోర్ లేన్స్. 2 ఉంది, 3 ఉంది, దట్ ఈజ్ సి. ఇది కూడా ఆన్సర్ చదవకుండానే పారాగ్రాఫ్లోకి వెళ్లకుండానే మనకు ఆన్సర్ దొరికింది. నౌ 6th క్వశ్చన్. వై యాజ్ పర్ ద ప్యాసేజ్ ensuring proper maintenance of our car is regarded as the first step we shall take to reduce our contribution to traffic jams? ఎందుకు మన కార్ని మనం ప్రాపర్ it will lead to more breakdowns, it will avoid accidents, keeping a safe distance between you and it will prevent our vehicle from breaking down on the road. ఈ అయి ఉండొచ్చండి మనం చదువుకున్న దాని ప్రకారం చూద్దాం. టు మేక్ షూర్, వెరీ గుడ్, క్లియర్గా ఆన్సర్ దొరికేస్తాం స్వామి. ఇప్పుడే చూసేది. ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఈజ్ టు మేక్ షూర్ యువర్ కార్ ఈజ్ ప్రాపర్లీ మెయింటైన్డ్. ఇట్ కెన్ హెల్ప్ ప్రివెంట్ బ్రేక్డౌన్స్ ఆన్ ద రోడ్. That is option E. చదవండి option E. It will prevent our vehicle from breaking down on the road, reducing the likelihood of traffic congestion. So that answer E. ఇప్పటి వరకు ఆన్సర్స్ అన్ని డైరెక్ట్గా మనకి అందులోంచి దొరుకుతున్నాయమ్మా. మళ్ళీ ట్రై చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 7లోకి వచ్చాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ does not give correct information about the high occupancy vehicle lanes? Does not give correct information. ఒకటేపోతే మిగతావన్నీ ఇస్తాయి కదా. The cars with only 2 are allowed. Use of such lanes has the potential to reduce the overall number of vehicles. Okay. Exclusive off ramps are available in the, okay. There is less need for the cars on such lane to merge with other traffic. Okay. ఒకసారి చూద్దాం, ఈ HOV దగ్గరికి వెళ్దాం. Yes, there are some ways cities can address highway congestion. Many cities have included high occupancy vehicle lanes on highways. HOV lanes are reserved for cars with a certain number of passengers, usually more than 2 people per car. Wow, only 2 people కాదు, usually more than 2. ఇది నెగిటివ్. వీడేమన్నాడు, ఓన్లీ 2 అన్నాడు. నెక్స్ట్ వన్, carpool reduce total number of cars on the highway. Some HOV lanes have exclusive off ramps ఉంది. Reducing the need to merge with the other traffic, అది కూడా ఉంది. సో దట్ మిగతావన్నీ ఉన్నాయి. లేనిదల్లా ఇది ఒకటే, 2 passengers కాదు, మోర్ దాన్ 2 passengers. సో దట్ ఈ క్వశ్చన్ కూడా డైరెక్ట్గానే ఆన్సర్ దొరికింది. క్వశ్చన్ నెంబర్ 8. ఎందుకు చాలామంది కార్పూల్కి యాక్సెప్ట్ చేయరు అని అడుగుతున్నాడు. Why they are not accepting carpooling? రండి కార్పూలింగ్లోకి వెళ్దాం. Carpooling is a great option if you live near. It creates less stress on the environment, leading to less pollution. Many people are reluctant to give up the freedom they have. Many people are reluctant to give up the freedom they have when driving their own car. Carpooling means aligning your schedule with other people.
other people and scheduling any errands to site trips after you get back home, so that it is easy finding someone else with the same location. No. It is often less convenient. No. It is costlier than driving your own vehicle. No. It leads to more stress on the environment. No. It limits an individual's freedom by requiring them to set their own schedule, so that we can go with again E. సో ప్రతి క్వశ్చన్కి కూడా మనం ఏం చేసాము, పారాగ్రాఫ్ చదవకుండానే ట్రై చేసాం. ఈజ్ ఎంజాయిడ్ బై అన్నాం, B+V3, బైక్ ముందు V3. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినప్పుడు ఎస్, ఇక్కడ వీ విల్ నాట్ బి ఏబుల్ అన్నాడు కాబట్టి ఫ్యూచర్కి వెళ్ళడం జరిగింది. ఫ్యూచర్కి వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ అనేటువంటి ఆర్డర్ నెక్స్ట్ మంత్స్ అన్నాం. అలాగే ఇక్కడ చూసుకున్నప్పుడు A+V1 will+V1 అనే రూల్ ప్రకారం సెకండ్ స్టేట్మెంట్లో నెగిటివ్ ఉంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్లో అన్లెస్ తీసుకున్నాం. ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ చాలా తక్కువ ఐడియా ఉందని చెప్పడం కోసం లిటిల్ ఐడియా అని తెలియజేశాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్దో అనే పదం వచ్చినప్పుడు ఒక నెగిటివ్ పాజిటివ్ లేదా పాజిటివ్ నెగిటివ్ ఉండాలి కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్లో నెగిటివ్ ఉంది కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్లో పాజిటివ్ తీసుకున్నాం. ఆ తర్వాత కమిషనర్ అనే స్పెల్లింగ్ SSIONER. ఆ తర్వాత ఇది సిస్టమాటిక్ కాదు సిస్టమిక్ అని తెలుసుకున్నాం. ఆ తర్వాత టు అవాయిడ్ కాదు టు వెయిట్. అండ్ దెన్ టు నాట్ ప్రిస్క్రైబ్డ్ అన్నాడు, Do+V1, Does+V1, Did+V1 ప్రకారము ఎర్రర్ చూసుకున్నాం. ఆ తర్వాత had+V3, had urged అన్నాడు, had+V3. A high standard of knowledge will be passed on to them రావాలి, to they వచ్చింది. had urged. ఆ తర్వాత టు డ్రోవ్ కాదు మిత్రమా, టు డ్రైవ్, Do+V1. దట్ ఈజ్ నో ఎర్రర్. ఇక్కడికి వచ్చినప్పుడు ముందుగా మనం Pతో స్టార్ట్ చేసాం, తర్వాత Tకి వెళ్ళాం, T తర్వాత S తర్వాత R తర్వాత Q చెక్ చేసాం. రాటిఫైడ్ అనే పదాన్ని తీసుకున్నప్పుడు 3 వాక్యాల్లో కూడా రాటిఫైడ్ అనే పదం కరెక్ట్గా ఉంది. టిమిడ్ పదం ఒక చోట మాత్రమే, టిమిడ్ అప్రోచ్ మాత్రమే ఉంది. పోర్టబుల్ అంటే దట్ కెన్ వెయ్, దట్ కెన్ మూవ్, దట్ కెన్ ట్రాన్స్పోర్ట్ అనే అర్థము 1 and 3లో ఉంది. అదేవిధంగా ఇంప్రుడెంట్లీ అంటే కేర్లెస్లీ, ప్రుడెంట్, ప్రుడెన్షియల్. ప్రుడెంట్ అనే పదంలో ఇంప్రుడెంట్లీ అనే పదం వాడుకున్నాడు. దే యాక్టెడ్ ఇంప్రుడెంట్లీ, కేర్లెస్లీ. The driver imprudently decided, carelessly. She imprudently announced carelessly. So that this is about word usage. My dear friends, today we have done with SBI Trishullo set number 14 పేపర్ మనం చేసాం. పేపర్ చేసేటప్పుడు ముందుగా ప్రయారిటీ చూసాం. ప్రయారిటీ చూసిన తర్వాత మాత్రమే ఆ యొక్క 1 by 1 చేయడం. ముందుగా స్పెల్లింగ్ తర్వాత ఎర్రర్స్, ఫిల్లర్స్, ఆ తర్వాత వర్డ్ యూసేజ్, ఆ తర్వాత పారాజంబుల్. కానీ ఫైనల్గా మనం ఆర్సీ చేసేటప్పుడు ఏ ఒక్క క్వశ్చన్ కోసం కూడా పూర్తిగా చదవవలసిన అవసరం రాలేదు. పారాగ్రాఫ్లోనే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మనకి విజిబుల్గా ఉంది కనుక ఇది బెస్ట్ మెథడ్ ప్రిలిమ్స్ వరకు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.